ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, రేపు మనకు సోమవారం అమావాస్య. చాలా శక్తివంతమైన ఒక రోజు అండి. సోమవారం వచ్చే అమావాస్య కాబట్టి సోమావతి అమావాస్య కూడా అంటారన్నమాట. ఈ సోమావతి అమావాస్య రోజు చేయవలసిన ఒక మంచి పరిహారం ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క మొక్క వేరు మీకు దొరికింది అంటే మీరు కోటీశ్వరులు అవ్వడం ఎవ్వరూ ఆపలేరండి. అంత శక్తివంతమైన పరిహారం. ఆ మూలిక మాత్రం మీకు అది చాలా సులభంగా అందరికీ దొరికే మొక్కే అన్నమాట. ఆ వేరుతో ఇప్పుడు చెప్పబోయే విధంగా రేపటి రోజున మీరు చేసినప్పుడు మీరు ధన లాభంతో రాజయోగంలో అడుగు పెట్టబోతున్నారనే చెప్పాలి. అసలు ఈ వీడియో చూశారు అంటేనే మీకు అదృష్టం పట్టింది అని చెప్పి రాసి పెట్టేసుకోండి. ఎందువల్లంటే తప్పకుండా ఈ పరిహారం చేసిన తర్వాత మీరు కోటీశ్వరులు కావడం ఎవ్వరు కూడా ఆపలేరండి. అంత మంచి పరిహారం తప్పకుండా చేసుకోండి. ఆ యొక్క చెప్పబోయే ఆ మూలిక కూడా చాలా విరివిగా దొరుకుతుంది. చాలా సులభంగా మన ఇళ్ళ పక్కల్లో ఎక్కడంటే అక్కడ కూడా విపరీతంగా దొరుకుతుంది. చక్కగా శ్రద్ధగా నమ్మకంగా మనం ఈ రేపటి రోజున ఈ పరిహారం చేసుకున్నప్పుడు అద్భుత యోగం అనేది మీకు కలుగుతుందండి. ఇక ఏంటి ఆ పరిహారం ఏంటి, ఆ మొక్క ఏంటి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. మనం ఫలితం పొందడమే కాకుండా మరికొంతమంది కూడా చూసి చేసుకుంటే అది వాళ్ళకి హ్యాపీ, వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ కదండి. కాబట్టి తప్పకుండా షేర్ చేయటం మాత్రం ఈ వీడియోని మర్చిపోవద్దు. ఇక రేపు సోమావతి అమావాస్య రోజున చేయవలసిన ఒక పరిహారం ఏంటి అంటే, మనకు కావలసిన ఒక మూలిక అని చెప్పాను కదా, ఆ మూలిక ఏంటి అంటే కుప్పింటాకు అండి. కుప్పింటాకు మొక్క మనకు చాలా విరివిగా దొరుకుతుంది. ఎక్కడంటే అక్కడ కూడా మన ఇంటి గోడ పక్కనో లేకపోతే ప్రహరీ గోడ పక్కనో మన ఇంటి వాకిట్లోనో చెట్ల మొదట్లోనో పూల కుండీలు పెట్టుకుంటే పూల కుండీల్లో కూడా మొలిచేస్తుంది అన్నమాట. చాలా సులభంగా దొరికే ఒక మొక్క అన్నమాట. ఈ ఒక మొక్క వేరు మనకు అవసరం. అది ఒక మూలికగా మనం ఈ ఒక పరిహారం అనేది చేయబోతున్నాం. మనకు కుప్పింటాకు అనగానే గుర్తొచ్చేది చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయన్నమాట. చిన్న వయసులో మనకు ఈ ఆకుతో జ్వరాలకి చీటాకు అని చెప్పి కడుతూ ఉండేవారు, జ్వరం చిన్నపిల్లలకు తగ్గేందుకు. సో అంత మెడిసిన్ వాల్యూస్ ఉన్న ఒక మొక్క. ఆయుర్వేదిక్లో ఇది ఒక రాజ మొక్కగాని కూడా చెప్పబడుతుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కొవ్వు కడుగుతుంది, ఆ వేరుతో మనం పళ్ళు తోముకుంటే పళ్ళకు మంచిది. ఇట్లా హెల్త్ బెనిఫిట్స్ చెప్పుకుంటే చాలానే ఉన్నాయి. మనం గూగుల్లో టైప్ చేసామంటే చాలా బెనిఫిట్స్ అనేవి ఈ కుప్పింటాకుతో ఉంటాయన్నమాట. ఆ వేరుతో కానీ కాండంతో కానీ చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా మనకు హెల్త్ బెనిఫిట్సే కాకుండా మన తాంత్రిక పరిహారాల్లో కూడా ఈ ఒక మూలిక అనేది చాలా మంచి ప్రయోజనం అనేది మనకు కల్పిస్తుందండి. ముఖ్యంగా ధనాన్ని మనకు రెట్టింపు చేసే ఒక మూలిక అని కూడా చెప్పవచ్చు. కాబట్టి ఇట్లాంటి శక్తివంతమైన అమావాస్యల రోజు మనం ఇప్పుడు చెప్పబోయే ఈ మూలికతో ఈ విధంగా పరిహారం చేసుకున్నప్పుడు మీకు తప్పకుండా రాజయోగం కలుగుతుంది, ధనయోగం కలుగుతుంది. అసలు మీ జీవితమే మారిపోతుంది అని తర్వాత మీరే నమ్ముతారన్నమాట. ఇక ఆ కుప్పింటాకు మొక్క అనేది ఒకటి తీసి పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఈ పరిహారం మనం అమావాస్య రోజు చేస్తున్నాం కాబట్టి సాయంత్రం, అమావాస్య అంటేనే మనకు రాత్రి వేళ కాబట్టి రాత్రి వేళ అంటే 6 గంటల పైన ఈ పరిహారం అనేది చేసుకోండి. కానీ 6 గంటల పైన మనం ఏ చెట్లు మొక్కలు పీక్కకూడదు అని చెప్పి అనుకుంటాం కదా. కాబట్టి మీరు ముందుగానే తెచ్చిపెట్టుకోండి. ఈ రోజే తెచ్చిపెట్టుకుంటే కూడా పర్వాలేదు. దొరికిందనుకోండి ఈరోజే పీక్కొచ్చి పెట్టుకోండి. అది మరీ పచ్చిగా ఉండేటప్పుడు చేసుకోవటం కంటే కొంచెం ఆరిన తర్వాత చేసుకుంటే చాలా మంచిదన్నమాట. మనకు బూజు పట్టకుండా అలా ఉంటుంది. కాబట్టి ఆ మూలిక అనేది కొంచెం గాలికి ఆరి అది కొంచెం ఎండినట్టు అయితేనే మనకు బెటర్. కాబట్టి ముందుగానే ఒక చెట్టుని పీక్కొచ్చి పెట్టుకోండి. ఒకవేళ ఈరోజు చూసారనుకోండి, ఇప్పుడే ఈరోజే కొంచెం పెరుక్కొచ్చి పెట్టుకొని ఇంట్లో పెట్టేసుకోండి. అది కొంచెం దాని పచ్చిదనం అంతా రేపటికి ఆరిపోతుంది. మనం ఈ పరిహారం చేసేటప్పటికి ఆ పచ్చిదనం ఆరిపోయి కొంచెం డ్రై అయిపోతుంది కాబట్టి బాగుంటుందన్నమాట. ఒకవేళ రేపు చూసిన వాళ్ళు కూడా రేపు తెచ్చిపెట్టుకోవచ్చు.
అయితే పొద్దుపోయి మనతో 6 గంటల పైన మొక్కలు పీకం కాబట్టి ముందుగానే తెచ్చిపెట్టుకోవటం శ్రేష్టం. ఇంకా ముందు తెచ్చిపెట్టుకొని ఆరబెట్టుకుంటే చాలా మంచిది. ఇప్పుడు ఈ మొక్కను తీసుకొని చక్కగా దాని వేరు భాగాన్ని వరకు మనం కట్ చేసుకోవాలి. అంటే చెట్టుకి వేరు ఉంటుంది కదండి, ఆ వేరుతోటి పీక్కోవాలన్నమాట. మనకు కావాల్సింది ఇప్పుడు ఆ వేరు మాత్రమే, ఆ మూలికకున్న ఆ వేరు మాత్రమే మనం ఆ యొక్క మూలికగా మనం ఉపయోగించుకుంటున్నాం ఈ పరిహారానికి. కాబట్టి ఆకులు ఆ కాండం మొత్తం కట్ చేసేసి తర్వాత ఈ యొక్క వేరు భాగాన్ని మాత్రం తీసుకోండి. చక్కగా ఆ వేర్లు విరగకుండా చక్కగా వాష్ చేసి పొడి బట్టతో తుడుచుకొని పసుపు రాసి కుంకుమ అనేది పెట్టుకోండి. ఇప్పుడు మనకు ఒక బాక్స్ కానీ స్టీల్ బాక్స్ అయినా ప్లాస్టిక్ బాక్స్ అయినా ఏదైనా పర్వాలేదండి. ఆ బాక్స్లో మనం ఈ కుప్పింటాకు వేరు అనేది పెట్టాలన్నమాట. మనం రెడీ చేసి పెట్టుకున్న ఆకు. దీంతో పాటుగా 1 స్పూన్ గసగసాలు, మనం వంటల్లో వాడుకుంటాం కదా, ఈ గసగసాలు 1 స్పూను. దీంతో పాటుగా ఒక రూపాయి కాయిన్, 1 రూపీ కానీ 5 రూపీస్ కానీ ఏదో ఒక నాణ్యం అనేది కూడా అందులో పెట్టాలి. ఇప్పుడు ఈ యొక్క మనం తీసి పెట్టుకున్నాం కదా ఒక బాక్స్లో కానీ గిన్నెలో కానీ మూతుండేలా చూసుకోండి. మూతుండేలా చూసుకుంటే బెటర్ అనమాట. ఆ గసగసాలు దొల్లిపోకుండా ఉంటాయి. సో ఈ బాక్స్లో పెట్టుకొని దీన్ని మీరు బీరువాలో అనేది మీ డబ్బులు అవన్నీ పెట్టుకుని అక్కడ పెట్టుకోవాలన్నమాట. అంటే మనం డబ్బు బంగారం నగలు అవి పెట్టుకుంటాం కదా, అక్కడ పెట్టుకున్నప్పుడు విపరీతంగా మీకు ధనం ఎక్కువ ఆ బీరువాలో చేరుతుంది. కాబట్టి గసగసాలు, ఈ కుప్పింటాకు వేరు, తర్వాత ఒక నాణ్యం, ఈ మూడుని ఒక బాక్స్లో పెట్టి మీరు ఈ అమావాస్య 6 గంటల పైన మీ బీరువాలో అనేది పెట్టుకోవాలి. ఇక ఇలా 3 చెట్లు తెచ్చిపెట్టుకోండి. మేము 3 మొక్కలు తెచ్చిపెట్టుకొని ఇలాగే వేర్లు కట్ చేసి పెట్టుకోండి. ఒకటి బీరువాలో పెట్టేసాం. ఇక రెండవది మీ గడపటి, మామూలుగా మనం దిష్టికి ఎలా కడతాం మన గడపటి దగ్గర, అక్కడ ఊరికే తొంగబెట్టేసేయండి. అంటే వేలాడేలాగా కట్టి పెట్టేసుకోండి. ఆ వేరు మాత్రం పసుపు కుంకుమ రాసేసి వేలాడేలాగా వేసేసేయండి. దానికి ఇంకా వేరే ఏం కూడా కట్టనవసరం లేదు. తర్వాత ఇక 3వ వేరు మాత్రం మీ పూజ గదిలో ఉంచుకోండి. మీరు పూజ గదిలో మామూలుగా అందరూ ఏంటంటే ఒక గిన్నెలోనో ఒక ప్లేట్లోనో డబ్బులన్నీ పెట్టి కూడా మనం పూజ రూమ్లో పెట్టుకుంటూ ఉంటాం. అలా ఆ డబ్బులు ఉన్న యొక్క గిన్నెలో కూడా మనం ఈ వేరుని పెట్టుకోవచ్చు. కాబట్టి మన పూజ రూమ్లో కూడా ఈ మూలిక అనేది ఉండటం చాలా మంచిది. ఈ రేపటి అమావాస్య రోజు ఈ యొక్క వేరుతో ఈ 3 ప్రదేశాలలో ఇప్పుడు చెప్పిన విధంగా యాస్టీస్గా చేసుకోండి. ఇక ఇది ఎప్పుడు మార్చుకోవాలంటే నెక్స్ట్ అమావాస్యకి ఇవన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా కూడా మనం పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎవరో తొక్కని ప్లేస్లో మనం బీరువాలో పెట్టిన గసగసాలు వాటిని కూడా చక్కగా డిస్పోజ్ చేసి ఎవరో తొక్కని ప్లేస్లో అనేది వేసేసి మళ్ళీ కొత్తగా కూడా మనం చేసుకోవచ్చు. మనం పెట్టిన కాయిన్ మాత్రం వాష్ చేసి మళ్ళీ కొత్తగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట అదే కాయిన్ని. కానీ ఆ కుప్పింటాకు వేరుని తర్వాత గసగసాలు మాత్రం మీరు డిస్పోజ్ చేసేయచ్చు, మార్చేసుకోవచ్చు అనమాట. సో అమావాస్య రోజు, రేపటి అమావాస్య రోజు ఈ ఒక్క పరిహారం చేసి చూడండి. ఈ మూలికతో ఎన్నో చేసుంటారు. మనకు విరివిగా దొరికే, సులభంగా దొరికే ఈ తేలికైన ఒక శక్తివంతమైన ఈ మూలిక, ఈ కుప్పింటాకు మూలికతో వేరుతో మీరు ఇప్పుడు చెప్పిన విధంగా పరిహారాలు చేసి మీరు ధనయోగం మంచిగా పెరగాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరు కూడా అశ్రద్ధ చేయకండి. కొంచెం సమయం కేటాయించామంటే చక్కగా చేసేయచ్చు. ఇక పీరియడ్స్ టైంలో అంతా ఇది చేయొద్దు. ఎందువల్లంటే మనం బీరువాలో తాకాలి, పూజ రూమ్లో పెట్టాలి. వాకిటి గడపడ అనేది కూడా మనకు దైవంతో సమానం కాబట్టి శుద్ధబద్ధంగా ఉండేటప్పుడు మాత్రమే ఈ యొక్క పరిహారం చేసుకోండి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వరాహిమాత.